హలో అండి, నేను మీ గాయత్రి. ఈరోజు ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. విద్యార్థుల జీవితంలో ఒత్తిడి ఒక సాధారణ సమస్య. పరీక్షలు, గోల్ సెట్టింగ్, తల్లిదండ్రుల అంచనాలు ఇవన్నీ కలిసిపోతే ఒత్తిడి పెరుగుతుంది. అయితే ఈ ఒత్తిడిని తగ్గించుకోవటానికి కొన్ని ముఖ్యమైన పద్ధతులు ఉన్నాయి. ఈ వీడియోలో విద్యార్థులు ఒత్తిడిని ఎలా తగ్గించుకోవాలో వివరంగా తెలుసుకుందాం. అంతకంటే ముందు వీడియోని లైక్ చేసేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. మీ స్నేహితులకు, కుటుంబ సభ్యులకు వీడియోని షేర్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. వెల్కమ్ టు మై ఛానల్ వాయిస్ ఆఫ్ గాయత్రి. పిల్లలు మన భవిష్యత్తు. వారు ఆరోగ్యంగా, ఆనందంగా పెరగాలంటే మనం ఏం చేయాలి? కొంతమంది తల్లిదండ్రులు పిల్లల భవిష్యత్తును బంగారు భవిష్యత్తుగా మలచాలని అనుకుంటారు. అయితే కొన్నిసార్లు అలా చేయటానికి వారు తెలియకుండానే ఒత్తిడి పెడుతుంటారు. ఈ ఒత్తిడి పిల్లలపై ఎలా ప్రభావం చూపుతుందో, విద్యార్థులు ఒత్తిడిని ఎలా తగ్గించుకోవాలో తెలుసుకుందాం. తల్లిదండ్రుల అంచనాలు పిల్లలపై ఒత్తిడిగా మారుతున్నాయి. చాలా మంది తల్లిదండ్రులు పిల్లల భవిష్యత్తు గురించి ఆందోళన చెందుతూ వారి చదువుపై, మార్కులపై ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. 100% మార్కులు తెచ్చుకోవాలి, లేదా అతను డాక్టర్, ఇంజనీర్ కావాలి వంటి అంచనాలు పిల్లలను మానసికంగా ఒత్తిడికి గురి చేస్తున్నాయి. పిల్లలు స్వేచ్ఛగా ఎదిగేందుకు, కొత్త విషయాలు నేర్చుకునేందుకు అవకాశం ఇవ్వాలి. తల్లిదండ్రుల అంచనాలు అవసరమే, కానీ ఒత్తిడి అవసరం కాదు. పిల్లలపై ఒత్తిడి వలన వచ్చే సమస్యల గురించి కూడా తెలుసుకుందాం. వారికి భయపడే స్వభావం ఏర్పడుతుంది. పిల్లలు తమ తప్పులను ఒప్పుకోలేరు. కొత్త విషయాలను నేర్చుకోవాలంటే భయపడిపోతారు. వారికి ఆత్మవిశ్వాసం కూడా తగ్గిపోతుంది. నేను ఎంత ప్రయత్నించినా సరిపోదు అనే భావన పిల్లల్లో పెరుగుతుంది. శారీరక, మానసిక ఆరోగ్య సమస్యలు కూడా వస్తాయి. అంటే నిద్ర లేకపోవడం, తలనొప్పి, ఆహారపు అలవాట్లు మారటం, డిప్రెషన్ గురవ్వటం వంటి లక్షణాలు వస్తాయి. ఒత్తిడి కారణంగా పిల్లలు తల్లిదండ్రులతో దూరమైపోతారు. పిల్లలు తమ కష్టాలను చెప్పకుండా ఒంటరిగా ఉండిపోతారు. ఈ సమస్యలు పిల్లల జీవితాలను ఎలా ప్రభావితం చేస్తాయో తల్లిదండ్రులు అర్థం చేసుకోవాలి. పిల్లలు ఒత్తిడిని తగ్గించుకోవటానికి ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. మొదటిగా అర్థం చేసుకోవాలి. విద్యార్థులకు ఒత్తిడి ఎందుకు వస్తుంది? ఎక్కువ చదవాల్సిన అవసరం వస్తుంది కాబట్టి, తల్లిదండ్రుల, ఉపాధ్యాయుల అంచనాలను అందుకోవాలి కాబట్టి, సరైన సమయ నిర్వహణం లేకపోవటం వలన కూడా, పోటీ పరీక్షల భయం వలన కూడా ఈ ఒత్తిడికి పిల్లలు గురవుతున్నారు. ఒత్తిడిని గుర్తించటం చాలా ముఖ్యం. అసలు పిల్లలు ఒత్తిడిలో ఉన్నారని ఎలా తెలుసుకోవాలో తెలుసా? వారికి చెమటలు పట్టడం, ఆకలి లేకపోవటం, నిద్ర రాకపోవటం, చిరాకు పడటం ఈ లక్షణాలు ఉంటే పిల్లలు ఒత్తిడికి గురైనట్టే. ఒత్తిడికి గురైన పిల్లలతో సరైన అనుబంధం తల్లిదండ్రులు కలిగి ఉండాలి. ఎలా? పిల్లలను ప్రేమతో ప్రోత్సహించండి. పిల్లల ప్రతిభను గుర్తించి అభినందించండి. విఫలమైన వారి ప్రయత్నాలని మెచ్చుకోండి. పిల్లలకు స్వేచ్ఛను ఇవ్వండి. పిల్లలు తమ అభిరుచులను తెలుసుకునేందుకు సమయం ఇవ్వండి. కొత్త విషయాలు ప్రయత్నించేలా ప్రోత్సహించండి. పిల్లల అభిప్రాయాలను కూడా గౌరవించండి. పిల్లల అభిప్రాయాలను పట్టించుకోకుండా వారి మీద మన అభిప్రాయాలు రుద్దకూడదు. వారితో సరైన కమ్యూనికేషన్ ఉండాలి. తల్లిదండ్రులుగా పిల్లల మనసును అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. పిల్లలకు కూడా చదవటానికి సరైన ప్లానింగ్ అవసరం. పిల్లలు ఒక టైం టేబుల్ ని తయారు చేసుకునేటట్టు తల్లిదండ్రులు చూసుకోవాలి. ఒక రోజు ముందు ఏం చేయాలో ప్లాన్ చేసుకోవాలి. చిన్న విరామాలు తీసుకోవాలి. ముఖ్యమైన సబ్జెక్టులకు ఎక్కువ సమయం కేటాయించాలి. చదివింది గుర్తుంచుకోవటానికి సులభమైన టెక్నిక్స్ ని, అంటే మైండ్ మ్యాప్స్ ని, ఒక విషయం మరిచిపోకుండా కనెక్ట్ చేయడం, షార్ట్ నోట్స్, ముఖ్యమైన పాయింట్స్ రాసుకోవటం, ఫ్లాష్ కార్డ్స్, తక్కువ సమయంలో ఎక్కువ విషయాలను రివైజ్ చేసుకోవటం లాంటివి అలవాటు చేయించండి. పిల్లల ఒత్తిడిని తగ్గించేందుకు తల్లిదండ్రులు పాటించాల్సిన మార్గాలు కూడా ఉన్నాయి. ముందుగా చెప్పుకున్నట్టు ఒత్తిడిని గుర్తించాలి.
పిల్లల ప్రవర్తనలో మార్పులు కనిపిస్తే వారితో మాట్లాడండి. వారిని ప్రశాంతంగా వదిలేయండి. ఒత్తిడికి కారణాన్ని తెలుసుకోండి. వారికి సంతోషకరమైన వాతావరణాన్ని కల్పించండి. వారితో సరదాగా గడపండి. వారిని ప్రశంసిస్తూ ప్రోత్సహిస్తూ ముందుకు నడిపించండి. పరీక్షల ఒత్తిడిని తగ్గించండి. మార్కులు మాత్రమే ముఖ్యం కాదని వారికి చెప్పండి. ప్రతి పరీక్షను ఒక కొత్త అనుభవంగా చూడమని నేర్పండి. పిల్లల జీవితాన్ని ఒత్తిడిగా కాకుండా ఆనందంగా తీర్చిదిద్దాలి. పిల్లల మానసిక ఆరోగ్యాన్ని కూడా కాపాడుకోవాలి. ధ్యానం, ప్రాణాయామం చేయించాలి. ప్రతిరోజు 5 నుండి 10 నిమిషాలు మెదడును ప్రశాంతంగా ఉంచేలా ధ్యానం చేయాలి. సరైన నిద్ర అనివార్యం. కనీసం 7-8 గంటలు నిద్రపోతే ఒత్తిడి తగ్గుతుంది. ఆహారం, ఆరోగ్యకరమైన జీవనశైలి కూడా పాటించాలి. పోషకాహారం తీసుకోవటం ఎంతో అవసరం. జంక్ ఫుడ్ తగ్గించేయాలి. నీరు ఎక్కువగా తాగాలి. వ్యాయామం చేయటం కూడా చాలా అవసరం. ప్రతిరోజు 30 నిమిషాలు నడక, యోగా లేదా సాధారణ వ్యాయామం చేయటం శరీరానికి, మెదడుకు మేలు చేస్తాయి. ఒత్తిడిని తగ్గించే చక్కటి అలవాట్లను వారికి అలవర్చాలి. అంటే హాబీలను ప్రోత్సహించాలి. పాటలు వినటం, వాకింగ్, పెయింటింగ్, గార్డెనింగ్ ఇవి మానసిక ప్రశాంతతను పెంచుతాయి. స్నేహితులతో, కుటుంబ సభ్యులతో సమయం గడపనివ్వండి. ఒంటరిగా ఉండకూడదు. కుటుంబ సభ్యులతో, స్నేహితులతో మాట్లాడుతూ ఉండాలి. నవ్వటం కూడా చాలా మంచిది. ప్రతిరోజు కొద్దిసేపు హాస్య కార్యక్రమాలు చూసి నవ్వితే ఒత్తిడి తగ్గుతుంది. పెద్దల సహాయం తీసుకోవాలి. పిల్లలు తల్లిదండ్రులతో, గురువులతో వారి సమస్యలు పంచుకోవటం ద్వారా మంచి మార్గదర్శకత్వం పొందొచ్చు. పరీక్షల ముందు ఒత్తిడిని ఎలా తగ్గించుకోవాలి ఇప్పుడు తెలుసుకుందాం. చదివిన విషయాలను పక్కన పెట్టి విశ్రాంతి తీసుకోవాలి. చివరి నిమిషం వరకు కొత్త విషయాలు నేర్చుకోవటానికి ప్రయత్నించకూడదు. హాయిగా నిద్రపోవాలి. పాజిటివ్ థింకింగ్ చాలా ముఖ్యం. నేను చేయగలను అనే ధైర్యం కలిగి ఉండాలి. చిన్న చిన్న విరామాలు తీసుకొని మళ్ళీ కొత్త ఉత్సాహంతో చదవాలి. విద్యార్థులకు ఒత్తిడి సహజం, కానీ దానిని సరిగ్గా నిర్వహించుకోవటం ముఖ్యం. మానసిక ప్రశాంతతను పెంచుకోవటం, సమయం సరిగ్గా ప్లాన్ చేసుకోవటం వల్ల ఒత్తిడిని తగ్గించుకోవచ్చు. ఈ చిట్కాలను పాటిస్తే మీ పిల్లల చదువు ఒత్తిడి లేకుండా హాయిగా సాగిపోతుంది. పిల్లల భవిష్యత్తు ఆనందంగా, ఒత్తిడి లేకుండా ఉండాలి. తల్లిదండ్రులు పిల్లలకు గొప్ప మార్గదర్శకులు కావాలి. వారి కలలను ప్రోత్సహించండి, కానీ మితిమీరిన ఒత్తిడి వద్దు. పిల్లలు తమ జీవితాన్ని స్వేచ్ఛగా అనుభవించేందుకు అవకాశం ఇవ్వండి. అలా చేస్తే వారు ఒత్తిడి లేకుండా ఆనందంగా విజయం సాధించగలరు. పిల్లలు బాగా చదవాలి, పెద్దవారవ్వాలి. ఇది ప్రతి తల్లిదండ్రుల కోరిక. కానీ పిల్లలు ఒత్తిడితో కాకుండా ప్రేమతో ఎదగాలి. మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. పిల్లల అభివృద్ధికి మీరు సహాయపడుతున్నారా లేదా ఒత్తిడిని పెంచుతున్నారా? మీ అభిప్రాయాలను కామెంట్ సెక్షన్ లో పంచుకోండి. మీకు ఈ వీడియో ఉపయోగకరంగా అనిపిస్తే లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా ఇటువంటి వీడియోల కోసం వాయిస్ ఆఫ్ గాయత్రి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.